తదుపరి రాశి మీనరాశి. ఇక చివరిగా మీనరాశి వారి యొక్క గ్రహ సంచారం తెలుసుకుందాం. మార్చి నెల 2025వ సంవత్సరం మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రాహు, సప్తమంలో కేతు, ద్వాదశలో శనైశ్వరుడు, తృతీయంలో గురువు యొక్క సంచారం. మీనరాశి వారికి ఈ మాసంలో ప్రతి పనిలో కూడా అత్యంత శ్రద్ధతో కూడుకున్నటువంటి కార్యాచరణతో పనులు పూర్తి చేస్తారు. అంటే ప్రతి చిన్న పని కూడా ఎక్కువ శ్రద్ధతో మనం గమనించి ఆ పనిని పూర్తి చేసుకునేటువంటి అవకాశం దక్కుతుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహు, సప్తమ కేతు ఉన్నప్పటికీ శ్రమతో కూడుకుని ఫలితాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది. రుణబాధల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందుతారు. నూతనంగా వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, బడలిక, అలసట, ఆందోళన నుంచి ఉపశమనాన్ని పొందుతారు. మార్చి నెలలో మొదటి 15 రోజుల్లో మీరు చేయగలిగినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది మీనరాశి వారికి చెప్పదగిన సూచన. మార్చి 16 తర్వాత నుంచి 31 వరకు జన్మరాశిలోకి రాబోయేటువంటి శనైశ్వరుడు, జన్మరాశిలోకి రాబోయేటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా తగిన శ్రద్ధ పాటించాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, మరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఒత్తిడి భారం, నీరసం, మరి అలాగే అలసట, ఆందోళన, ఒత్తిడి భారం, కోపం పెరగడం, జన్మశని రాహువు యొక్క ప్రభావం వల్ల మీనరాశి వారు గతం కన్నా కాస్త ఎక్కువగా అనారోగ్య ఇబ్బందులు